తమిళనాడులో లోకల్ ఫీలింగ్ పెరిగిపోతోందా? రాజకీయంగా స్థానికేతరుల పెత్తనాన్ని ప్రశ్నిస్తోందా? రజనీకాంత్ పై శరత్ కుమార్ వ్యాఖ్యల్లో అంతర్యం ఏమిటి? இங்கே நீங்கள் தமிழன் இருக்கணுன்ற உணர்வு ஏற்பட்டால் தமிழ் கலாச்சாரங்கள் தமிழ் அடையாளங்கள்லாம் அப்படியே இருக்கும். யாருன்னா வருவாங்க, கருத்து சொல்லுவாங்க. రజనీని అడ్డుకునే సత్తా శరత్ కుమార్ కుందా? అంతటి మాస్ ఫాలోయింగ్ స్థానికుల్లో ఉందా? நீங்க என்ன ஒரு கெமிக்கல் இம்பேலன்ஸ் என்ன சொன்னா கூட எனக்கு என்னமோ அது டிவைன் ఇంటర్వెన్షన్ అంగర్ தான் என்னுடைய ఫీలింగ్. తమిళనాడులో ఏ సంఘానికైనా స్థానికులే నాయకత్వం వహించాలా? தமிழன் தான் நாட்டை ஆள வேண்டும் என்ற கருத்து முதல்ல மைண்டில் எல்லாரும் வச்சுக்கும். எந்த டிபார்ட்மெண்ட் தான் சரி, எல்லாரும் இருக்கலாம், எல்லாம் ஒற்றுமையாக தான் வாழணும். భవిష్యత్తులో తమిళనాట స్థానికతే గెలుస్తుందా? తమిళ పాలిటిక్స్ లో పక్కా లోకల్ సెంటిమెంట్. రజనీకాంత్ ఈ పేరు వింటేనే తమిళనాడు ఊగిపోతుంది. స్క్రీన్ మీద రజనీ అన్న పేరు పడగానే అభిమానుల్లో తెలియని శక్తి ఆవాహిస్తుంది. అలాంటి రజనీకాంత్ పై నటుడు మాజీ ఎమ్మెల్యే శరత్ కుమార్ చేసిన కామెంట్స్తో స్టార్ వార్ మొదలైంది. రజనీకాంత్ స్థానికుడు కాదు, ఆయన రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటానంటూ శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రజనీపై లోకల్ కార్డ్ ప్లే చేయడంతో తలైవ అభిమానులు భగ్గుమంటున్నారు. రజనీకాంత్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునే సత్తా శరత్ కుమార్ కుందా? తమిళ రాజకీయాల్లో నెలకొన్న శూన్యతను రజనీకాంత్ భర్తీ చేస్తాడన్న భయం అధికార విపక్షాలకుందా? ఆ భయంతోనే శరత్ కుమార్ లాంటి వాళ్లు రజనీని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? స్థానికేతరుడు అనే ముద్ర వేసి రజనీకాంత్ని అడ్డుకునే శక్తి శరత్ కుమార్ లాంటి వాళ్లకుందా? రజనీకాంత్ పై శరత్ కుమార్ కి ఎందుకంత కోపం? గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేని వాడు సూపర్ స్టార్ ని అడ్డుకోగలడా? మరి ఎందుకు రజనీకి ధమ్కీలు ఇస్తున్నాడు శరత్ కుమార్? వాళ్ళిద్దరికీ ముందు నుంచి ఒక ఫ్రిక్షన్ ఉంది, ఒక టెన్షన్ ఉంది. వాళ్ళిద్దరికి మొదటి నుంచి పడదు. దానికి కారణం ఒకటి రాజకీయ కారణం ఉంది. శరత్ కుమార్ ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఏంటి, ఏఐడిఎంకేకి దగ్గర ఉంది. రజనీకాంత్ ఎప్పుడు ఏఐడిఎంకేని సపోర్ట్ చేయలేదు. ఎందుకైతే 1996లో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో అప్పుడు డిఎంకే టీఎంసీ కలిసినప్పుడు ఆయన ఆ పార్టీకి సపోర్ట్ చేసి గెలిచిపోయింది. అది అక్కడ కొంచెం ప్లేట్ ఫిరాయించినట్టు చేశాడు రజనీకాంత్. ఎట్లాగా పివి నరసింహారావు బతికుండగా ఆయన కాంగ్రెస్లో మద్దతు చెప్తాననే మనిషి అదే చేస్తుంటే కాంగ్రెస్ ఏడీఎంకే ఒక పక్కను, టీఎంసీ డిఎంకే, టీఎంసీ అంటే తమిళ్ మహిళా కాంగ్రెస్ను, డిఎంకే ఇంకో సైడ్ ఉండేది. సో ఈయన ఏంటంటే లాస్ట్ మినిట్లో ఈ టీఎంసీ డిఎంకే తరఫున వెళ్ళిపోవడంతో ఈ పార్టీలు రెండు గెలిచిపోయాయి. తర్వాత కూడా ఆయన ఎప్పుడు ఏంటంటే జయలలితకి వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ జయలలితకి సపోర్టింగ్ వెళ్ళాడు. సో అదొక పాయింట్ శరత్ కుమార్కి ఈయనతో కిటకపోవడం. పదే పదే శరత్ కుమార్ రజనీ అవుట్ సైడర్ అని కామెంట్లు విసురుతున్నారు. కావేరీ జల వివాదం అప్పుడు కూడా ఇదే జరిగింది. రజనీ కన్నడిగా అని ప్రచారం చేశారు. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ తమిళనాడుకే మద్దతు పలికిన విషయం గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. రాజకీయాలు అనండి, లేకపోతే వేరే రాజకీయ ఇతర విషయం అనండి, ఈ దానికేంటి కావేరీ డిస్ప్యూట్. ఈ కావేరీ డిస్ప్యూట్లో మొదటి నుంచి ఈయన ఒక కన్నడిగా కానీ ఈయన చిత్రీకరించాడు. రజనీకాంత్ ఆయన తల్లి తండ్రి మరాఠీ వాళ్ళు, శివాజీరావు గైక్వాడ్. ఆయన ఎంత మరాఠీ అంటే ఆయన పేరులో కూడా ఛత్రపతి శివాజీ పేరు ఉంది. ఆ దృష్టితోటి తల్లి తండ్రి పేరు పెట్టారు. పుట్టిందేమో కర్ణాటకలో పుట్టి, కానీ ఆయన తమిళనాడుకి వెళ్ళి తమిళనాడు ఫీల్డ్లో ఆయన వెలిగాడు. కానీ కావేరీ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆయన నిజం తమిళనాడు తరఫునే ఉంది, కర్ణాటక వాటర్ రిలీజ్ చేయాలని గట్టిగా ఆయన పట్టుబట్టాడు. అది కాకుండా తర్వాత ఇంకోటి ఏదో ఉంది, చిన్న డిస్ప్యూట్, అది హోగనికల్ ఫాల్స్ మీద డిస్ప్యూట్ ఉంది. అప్పుడు కూడా ఈయన తమిళనాడు తరఫునే మాట్లాడాడు. అసలు స్థానికేతరులు చక్రం తిప్పడం తమిళనాడులో కొత్త కాదు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, వైగో, విజయకాంత్ వీళ్ళంతా స్థానికేతరులే. అంతెందుకు 2015 నడిగర్ సంఘం ఎన్నికల్లో తెలుగువాడైన విశాల్ విజయం సాధించాడు. ఏఐడిఎంకే పార్టీకి తిరుగులేని అధినేత్రిగా ఆవిర్భవించారు. కానీ వాస్తవానికి ఆవిడ యొక్క కులాలు కానీ లేకపోతే ఇతర మూలాలు తీసుకున్నట్లయితే ఏ ద్రవిడ ఉద్యమం ఎవరికైతే వ్యతిరేకంగా ఉద్యమించిందో ఆ మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ వాళ్ళు ఆ విషయం చూడాలి. అక్కడ చూసింది ఏంటంటే
మన నాయకురాలు, ఒక సినీ గ్లామరు, తర్వాత ఏంటంటే ఎంజీఆర్కి సిసలైనటువంటి వారసురాలు అన్నట్టుగా చూశారు, ఆహ్వానించారు. అలాగే ఒక అద్భుతమైనటువంటి రచయిత తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడి తమిళ ప్రజల యొక్క సంస్కృతి, తమిళనాట ఉన్నటువంటి రాజకీయాల, రాష్ట్ర ఇంట్రెస్టుల కోసం పనిచేసినటువంటి కరుణానిధిని కూడా ఒక గొప్ప నాయకుడిగా వాళ్ళు హక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదే రకంగా వైగో, ఆయన గోపాలస్వామి, ఆయన గోపాలస్వామి వైగోగా అక్కడ ఆవిర్భవించాడు. ఆయన తెలుగువాడు. విజయకాంత్ తెలుగువాడు. ఇవాళ ఒక యువ నటుడిగా వెలుగొందుతున్నటువంటి విశాల్, అతను తెలుగువాడే. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం, ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పదవిని పొందడంపై సోషల్ మీడియాలో తమిళులు హర్షం వ్యక్తం చేశారు. ఒక రకంగా రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజనీ లాంటి సూపర్ స్టార్ ఎంటర్ అయితే ఇక తమ పని అంతే సంగతులన్న భయమే ఆయనపై ఇలా నాన్ లోకల్ ముద్ర వేసే ప్రయత్నాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళనాట శరవేగంగా ఇవాళ రాజకీయ సమీకరణాలు, రాజకీయ పునరేకీకరణకి సమీకరణాలు జరుగుతున్న నేపథ్యంలో రజనీకాంత్ లాంటి వ్యక్తి వచ్చినట్టయితే మొత్తం ఈ ప్రయత్నాలన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి పేలపిండిలాగా. కాబట్టి రజనీకాంత్ లాంటి వ్యక్తికి కనుక ఏదో రకంగా చెక్ పెట్టగలిగితే రాజకీయ పునరేకీకరణలో ఎవరో ఒక నాయకుడు, ఒక మాదిరిగా ఉన్న నాయకుడు, లేకపోతే ఒక కొత్త నాయకుడు మహానాయకుడిగా ఆవిర్భవించే అవకాశాలు ఉంటాయనేటువంటి ప్రయత్నాలు ఇవాళ అక్కడ అంతర్గతంగా జరుగుతున్న పరిస్థితి. దీనికి రజనీకాంత్ యొక్క ప్రవేశాన్ని, అంటే కొన్ని రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు కావచ్చు, అక్కడున్న పార్టీలు కావచ్చు, ఆయన మీద తెస్తున్నటువంటి ఒత్తిడికి, లేదా ఆయన అభిమానులు చేస్తున్నటువంటి ఒత్తిడికి ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకుంటే చాలా ఉద్ధృతమైనటువంటి మళ్ళీ ఒక పొలిటికల్ ట్రెండ్ అనేది ఇవాళ తమిళనాడులో మొదలవుతుంది. సో దీనికి గండి కొట్టే ప్రయత్నంలోనే ఇవాళ శరత్ కుమార్ లాంటి వాళ్ళు ఈ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చారు. 2 ఏళ్ల క్రితం నడిగర్ సంఘం ఎన్నికలప్పుడు కూడా విశాల్పై శరత్ కుమార్ వర్గం నాన్ లోకల్ అని ప్రచారం చేసింది, కానీ ఫలించలేదు. என்னை பொறுத்த வரைக்கும் நான் இன்னைக்கும் சொல்றேன், விஷால் ரெட்டி அவர்கள், கார்த்தி சிவகுமார் அவர்கள் இருவருக்கும் யாரோ பின்னணியில் இருந்து அவங்களை தூண்டி விடுகிறார்கள் என்பதுதான் உண்மை. ఇప్పుడు శరత్ కుమార్ పదే పదే రజనీకాంత్ నాన్ లోకల్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఆకాశమంత అభిమానం ముందు ఈ స్థానికేతర ప్రచారం నిలుస్తుందా? ఏ మాత్రం నిలవదంటున్నారు విశ్లేషకులు. శరత్ కుమార్ చాలా తెలివిగా కొన్ని రోజులు కర్ణాటకలో ఉంటాడు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాడు అన్నది ఏంటంటే ఈయన నాన్ లోకల్ అనేటువంటి వ్యవహారాన్ని ముద్ర వేయటానికి చేశాడు. కానీ అభిమానం అంటే వెల్లువెత్తినటువంటి సినీ అభిమానం ముందు అక్కడ రజనీకాంత్ లాంటి వ్యక్తుల విషయంలో లోకల్ నాన్ లోకల్ అనే అంశం పనిచేయదు. ఇదే విషయం జయలలిత విషయంలో కూడా ప్రూవ్ అయింది. ఇక కర్ణాటకలో 15 రోజులు ఉంటాడు అంటే కర్ణాటకలో ఆయన రాజకీయాలు నడపటం లేదు. వాస్తవానికి ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బహుశా నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ కోసమో లేకపోతే ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి అటు వెళ్ళటం రావటం. కాబట్టి ఈ ఆరోపణలో కూడా పసలేని ఆరోపణ. ఇంతకీ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు? సూపర్ స్టార్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? ఆయన చెప్పేది ఒక్కటే, దేవుడు శాసిస్తాడు, రజనీకాంత్ పాటిస్తాడు అని.